ఏఎస్ఎన్ న్యూస్. ఇటీవల రాష్ట్రంలో జరిగిన డిఎస్సి పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై యువత విద్యార్థి సంఘాలు మరియు నిరుద్యోగ నిరాహార దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలోని యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ పోరాటంలో భాగంగా రేపు 10వ తేదీన అద్దంకి నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీ పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ గారి విగ్రహం వరకు సాగనుంది. డిఎస్సి అభ్యర్థులు, యువత మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ బైక్ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్తో ఈ నిరసన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. ఇటీవల రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి ఎగ్జామినేషన్లో జరిగినటువంటి అవకతవకల గురించి గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా యువజన మరియు స్టూడెంట్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు మీరందరూ దగ్గరగా చూశారు. ఆ కార్యక్రమంలో భాగంగానే రేపు 10వ తారీఖున అద్దంకి నియోజకవర్గంలో పార్టీ ఆఫీసు నుంచి అంబేద్కర్ గారి విగ్రహం వరకు కూడా భారీ బైక్ ర్యాలీ ఒకటి చేయబోతున్నాము. దానిలో ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యంగా విద్యార్థులు, యువత పాల్గొని వెంటనే నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి అనే ఒక నినాదంతో దాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను. రాజమండ్రిలో జరిగిన డాక్టర్ ప్రియాంక హత్యదండ ప్రయత్నం బాధాకరమైన ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధితులందరూ కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త అశోక్ కుమార్ చింతలపూడి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించిన పలు విషయాలు వెల్లడించడంలో కారులో ఉన్న ఇద్దరు ఇంజనీర్ విద్యార్థులు మధ్యలో అక్కడ సెక్యూరిటీ సిబ్బందులు ఘర్షణ దిగి వారిపై చేయి చేసుకున్నారని డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. అక్కడి నుండి పారిపోయే క్రమంలో సెక్యూరిటీ గేట్లు వేసి అడ్డుకోబోతుండగా గేటు వద్ద ఉన్న డాక్టర్ ప్రియాంకను కారుతో అహితంగా తొక్కించి చంపేశారని ఆయన ఆరోపించారు. కేవలం కారుతో గుద్దిన దృశ్యాలను మాత్రమే చూపిస్తున్నారని, అంతకుముందు జరిగిన అసలు వాస్తవాలను బయటకు రానివ్వడం లేదని మండిపడ్డారు. ఈ దారుణ హత్యపై 3 ప్రధాన మీడియా సంస్థలు అక్కడే ఉన్నప్పటికీ ఆగస్టు 3న జరిగిన ఈ ఘటన ఆగస్టు 6 వరకు బయటకు రాకుండా గోప్యంగా ఉంచడం వెనుక అత్యంతమేనని ఆయన ప్రశ్నించారు. ఒక ప్రముఖ ఛానల్ ఈ వీడియో బయటకు రాకుండా ఉండేందుకు ఏకంగా 2 లక్షల రూపాయలు తీసుకున్నట్లు ఆయన ఆరోపించారు. ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులకు రాజమండ్రి మాజీ డిప్యూటీ మేయర్ కుమార్, అలాగే స్థానిక ఎమ్మెల్యే ఏ విధంగా సహాయం చేశారనే దానిపై పూర్తి సమాచారం అక్కడ ఉన్న మీడియా వద్ద ఉందని, అయితే డబ్బు పంపకాల విషయంలో తేడాలు రావడంతో ఈ వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయని ఆయన పేర్కొన్నాడు. ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తుందన్న కూటమి ప్రభుత్వం ఈ ఘటనపై ఇంతవరకు స్పందించకపోవడం దారుణమన్నారు. పోలీసులు కూడా ఈ కేసులో పూర్తి స్థాయిలో ఎందుకు స్పందించలేదని ప్రయత్నించారు. డాక్టర్ ప్రియాంక మృతికి కారణమైన ముద్దాయిలతో పాటు వారికి సహకరించిన మాజీ మేయర్ కుమార్ మరియు స్థానిక ఎమ్మెల్యే పాత్రపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డబ్బులు తీసుకుని ఈ దారుణాన్ని గోప్యంగా చూడటానికి ప్రయత్నించిన మీడియా ఛానల్ ప్రతినిధిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని వైద్యులందరూ ఏకమై డాక్టర్ ప్రియాంక కుటుంబానికి అండగా నిలవాలని, ఆమెకు న్యాయం జరిగేలా వరకు పోరాడాలని డాక్టర్ అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం రాజమండ్రిలో ఈ నెల 3వ తారీఖున జరిగినటువంటి సంఘటన. డాక్టర్ ప్రియాంక అనే ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ని ఏ విధంగా కారుతో గుద్ది కారు టైర్లతో ఎక్కించి చంపగా కన్నా ఒక డాక్టర్గా నా తోటి డాక్టర్కి ఈ విధంగా జరిగింది, దానిలోని కొన్ని సంచలన విషయాలు బయట పెట్టడానికే ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఆ రోజు జరిగిన విషయాన్ని చాలామంది కప్పిపుచ్చి, ముఖ్యంగా కొంతమంది మీడియా వాళ్ళు ఏ విధంగా డబ్బుకు ఆశపడి దాన్ని డైవర్షన్ చేయడానికి చూశారో, మళ్ళీ అదే మీడియా వాళ్ళలో వాళ్ళు ఆ డబ్బు పంపకాల్లో ఏ విధంగా దాన్ని బయటికి తీశారో అనే దాని మీదే చెప్పడానికి. ఆ రోజు జరిగినటువంటి సంఘటన, ఆ వీడియో బయటికి రావడానికి 3 రోజుల సమయం పట్టింది. ముఖ్యంగా డాక్టర్ ప్రియాంక వాళ్ళ కొలీగ్ ఒకళ్ళు ఆ మాల్లోంచి ఏదైతే బయటకు వస్తున్నారో ఆ కారులోంచి గుద్దింది అదే చూపిస్తున్నారు కానివ్వండి,
దానికన్నా ముందు జరిగినటువంటి సంఘటనలు ఎక్కడా కూడా బయటికి తీసుకురావట్లేదు. ఎందుకని? ఏదైతే ఆ కారు నడుపుతున్నటువంటి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు అని ఉంది, ఆ ఇంజనీరింగ్ విద్యార్థులు తాగి ఆ థియేటర్లోకి ఎంటర్ అవ్వటము, ఆ షాపింగ్ మాల్లోకి ఎంటర్ అవ్వటం జరిగింది. దాన్ని ఆ సెక్యూరిటీ గార్డులతో అక్కడ గొడవయ్యి ఆ సెక్యూరిటీ గార్డు మీద చెయ్యి చేసుకొని బయటికి వచ్చే క్రమంలో పారిపోయే విధంగా ప్రయత్నిస్తుంటే వాళ్ళు గేట్లేసి అడ్డు పెట్టడానికి ట్రై చేసిన సెక్యూరిటీ సిబ్బంది ముందు ఉన్నటువంటి ఈ డాక్టర్ గారిని ఏ విధంగా ఆ కారుతో గుద్ది ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ ఆ తలకాయ మీద నుంచి ఎక్కించారో మీరు అందరూ చూశారు. ఈ సంఘటన జరిగింది 3వ తారీఖున. సంఘటన జరగంగానే ఎవరైతే ఆ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళని అక్కడ లోకల్గా ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఆ డాక్టర్లు సరైన టైంకి స్పందించి ఏ విధంగా ట్రీట్మెంట్ చేశారో ప్రతి ఒక్కటి కూడా నేను అక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో కానివ్వండి, ఆ లోకల్లో ఈ సిచ్యువేషన్ చూసినటువంటి వాళ్ళందరితో కానివ్వండి మాట్లాడి చెప్తున్నాను. ముఖ్యంగా ఈ ఎవరైతే గుద్దారో ఆ గుద్దిన టైంలో కొంతమంది మీడియా వాళ్ళు, ముఖ్యంగా 3 ఛానల్స్కి సంబంధించినటువంటి మీడియా వాళ్ళు దాన్ని కవరేజ్ చేయడం జరిగింది. కానీ 3వ తారీఖు జరిగినటువంటి సంఘటన దాదాపు 6వ తారీఖు వరకు ఎక్కడా కూడా బయటికి రాలేదు. ముఖ్యంగా పోలీసు వారు కూడా ఈ కేసులో వాళ్ళు రెస్పాండ్ అయినటువంటి తీరు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకు అంటే ముఖ్యంగా ఒక ప్రముఖ ఛానల్ విలేకరి ఈ విషయం బయటికి రాకుండా ఉండటానికి 2 లక్షల రూపాయలు తీసుకున్నారు అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా సమాచారం సేకరించి మీ అందరికీ చెప్తున్నాను. దాంతోపాటు ఈ ఇద్దరు ఎవరైతే గుద్దారో ఆ గుద్దినటువంటి వ్యక్తికి రాజమండ్రి ఎక్స్ డిప్యూటీ మేయర్ అయినటువంటి ఒక వ్యక్తి కొడుకు, అతనే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఇప్పుడు అదే టూరిజం ఒక డైరెక్టర్గా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా సహాయం చేసి ఈ మీడియాని మేనేజ్ చేయడానికి ట్రై చేశారో, ఆ ఎక్స్ డిప్యూటీ మేయర్ కొడుకుకి లోకల్ ఎమ్మెల్యే ఏ విధంగా సహాయపడ్డారో, ఏదైతే రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఉన్నారో ఏ విధంగా సహాయపడ్డారో, వాళ్ళని కాపాడటానికి ట్రై చేశారో ప్రతి ఒక్కటి కూడా ఆ మీడియా వాళ్ళ దగ్గర క్షుణ్ణంగా ఉన్నాయి. కానీ ఏదైతే డబ్బులు తీసుకున్నటువంటి ఒక మీడియా ఛానల్ అతను మిగతా వాళ్ళకి ఇవ్వకపోవటమా, లేదంటే మాకు కూడా ఎందుకు ఇవ్వరు అన్న కోణంలో బయటికి వచ్చింది తప్పితే ఎక్కడా కూడా పోలీసులు స్పందించి దీని గురించి రియాక్ట్ అయిన సందర్భం ఎటువంటి టైంలోనూ లేదు. ఇంత పాశవికంగా చేసినా కానీ ఆడబిడ్డలకు మేము భద్రత కల్పిస్తున్నాము అన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటికీ కూడా రెస్పాండ్ అవ్వయి ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయ్యారో, ముఖ్యంగా ఆ గుద్దినటువంటి ఇద్దరే కాకుండా మిగతా లోకల్లో ఉన్నటువంటి ఆ డిప్యూటీ మేయర్ కొడుకు కానివ్వండి, అతనికి సపోర్ట్ చేస్తున్నటువంటి లోకల్ ఎమ్మెల్యే కానివ్వండి, ఈ ఇష్యూని మొత్తాన్ని బయటికి రాకుండా దాయటానికి ప్రయత్నించినటువంటి ఆ మీడియా వ్యక్తులను కానివ్వండి, ఎందుకు మీరు చర్యలు తీసుకోవటం లేదు అనేది నా ప్రశ్న. ఒక తోటి డాక్టర్గా, అదేవిధంగా వైఎస్ఆర్సిపి స్టేట్ డాక్టర్స్ వింగ్ స్పోక్స్ పర్సన్గా మాట్లాడుతున్నాను. ఇప్పటికైనా దీనిలో ఇన్వాల్వ్ అయినటువంటి ఆ ఇద్దరితో పాటు వెనక ఉన్నటువంటి ఆ డిప్యూటీ మేయర్ కొడుకుని, తనతో పాటు లోకల్ ఎమ్మెల్యేని, మరీ ముఖ్యంగా ఆ విలేకరులను కూడా వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేసి వాళ్ళను కూడా విచారించి ఆ మెడికోకి వెంటనే న్యాయం జరిగేలాగా చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదివారం సంతలో ఉచితంగా మొక్కలు పంపిణీ. అద్దంకి వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు ఆదివారం సంతలో మాజీ రోటరీ అధ్యక్షులు, వృక్ష ప్రేమికులు మన్నం త్రిమూర్తులు జన్మదిన సందర్భంగా అందజేసిన మొక్కలను అక్కడప్పుడు విచ్చేయున్న మహిళలు
వినియోగదారులకు ఉచితంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ వర్గాని పద్మావతి మామిడి, ఉసిరి, దానిమ్మ, గన్నేరు, గోరింటాకు, గానుగ మొదలైన 100 మొక్కలకు ఉచితంగా రోటరీ ద్వారా అందజేసినారు. యార్డ్ ఆవరణలో మామిడి మొక్కలు వేసినారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు పువ్వాడ రామకోటేశ్వరరావు, సెక్రటరీ కర్రి రామయ్య, లక్ష్మీరెడ్డి, వృక్ష ప్రేమికులు, మాజీ రోటరీ అధ్యక్షులు మన్న త్రిమూర్తులు, చప్పిడి వీరయ్య, మంద నాగేశ్వరరావు, డాక్టర్ సోమరి శేఖరరావు, సూర్యప్రకాష్ రెడ్డి, కృష్ణంరాజ్, కర్రి శ్రీలక్ష్మి, కోవి శ్రీనివాసరావు, కోకట్ల సుబ్బారావు, పవన్, కృష్ణరావు, శ్రీను మొదలైన వారు పాల్గొన్నారు. పట్టుకోరా ఎవరు కానీ అంటే మొక్కలు వేసేవాళ్ళు ఎక్కువ వీళ్ళు కూడా మొక్క ఎక్కడ శుభ్ర కూడా మొక్కలు ఎక్కడ సమాజం అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్నారు. ఉళ్ళకమ్మ పరిరక్షణ దాని గురించి కూడా చాలా కృషి చేస్తున్నారు. వారికి ఆయుధారోగ్యంతో ఐశ్వర్యంతో కష్టంతో భౌతికాలను కోరుకుంటే చక్కటి రోడ్డు చెంగరకొండ అధ్యక్షులు పువ్వాడ రామకృష్ణ గారికి, అతిథిగా వచ్చిన చైర్మన్ గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, మన సభ్యులందరికీ ఈరోజు కార్యక్రమం జరుపుకుంటున్న మనం త్రిమూర్తుల గారి పుట్టిన సందర్భంగా అందరికీ త్రిమూర్తుల గారి శుభాకాంక్షలు చెప్తున్నాం. ఇక్కడ పర్యావరణ పరిరక్షణకి పాటుపడుతున్న మన త్రిమూర్తులు గారు మన వాళ్ళగా 100 మొక్కలు తీసుకొచ్చి ప్రత్యేకంగా ఇచ్చినాడు. ఆయన పుట్టిన సందర్భంగా మన వాళ్ళగా పుట్టిన సందర్భంగా ఆయనకి అభినందనలు తెలియపరుస్తాము. అంతేకాకుండా ఈ వనరులను కాపాడుకోవడం మన బాధ్యత కాబట్టి చెట్లు నడకుండా ప్రతి ఒక్కరి పుట్టిన సందర్భంగా చెట్లు వేసి పర్యావరణ పరిరక్షణ కాపాడుతుంటే దేశం ప్రగతి బాగుందని చెప్పి సంకల్పిస్తున్నాను. అమ్మాయి ఓకే నేనండి మొక్క ఇట్రాండి మా పక్క రండి, కావాల్సిన వాళ్ళు ఇస్తాం. ఓకే ఓకే మన సభ్యులందరూ ఇచ్చారా? ఇప్పుడు మనోడికి ఏం కావాలా? అవసరం పక్కన ఇగో మనోడికి ప్రెసిడెంట్ కూడా కనపండి. ఎడిదమ్మా తమ్ముడు, ఎడిదమ్మా. ఓకే ఇస్తారు. ఇప్పుడు మెంబర్లు ఎవరైనా నేను ఉన్నారు. మెంబర్లు గురించి గారు రండి. మెంబర్లు విసిరి కావాలంటే ఓకే నుంచో రండి ఏరి గారు. ఓకే పక్కరాండి. మెంబర్లు ఎవరండి? గురించి గారు మీరు ప్రెసిడెంట్ నుంచో. ఓకే. ప్రకాశం జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఆవరణలో ఈ నెల 10వ తేదీన అనగా రేపు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమం జిల్లా సూపరింటెండెంట్ ఆఫీసర్ నుండి వి హర్షవర్ధన్ రాజ్ సిఐఎస్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల వేదిక గ్రీవెన్స్ జరుగుతుందని అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు మీడియాకు వివరాలు వెల్లడించారు. అద్దంకి సర్కిల్ పరిధిలోని ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే అర్జీల రూపంలో రేపు జరుగు గ్రీవెన్స్ ఇచ్చి మీ సమస్యలను పరిష్కారం పొందవలసిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. రేపు సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు
ప్రకాశం జిల్లా గౌరవ ఎస్పీ గారి ద్వారా అద్దంకి పోలీస్ స్టేషన్లో PGRS ప్రోగ్రాం నిర్వహించబడును. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకొని మీ ఏమైనా సమస్య ఉన్నదా మీ అర్జీ ద్వారా సమర్పించడం కదా ఆ సమస్యను చట్టపరంగా పరిశీలించడానికి 100% ప్రయత్నం చేస్తారని ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రతీక ప్రచురణ కొరకు సృజన సాహిత్య సమావేశం శ్రీ కాళిక సమేత కమటేశ్వర స్వామి ఆలయం నందు 9/8/2026 ఆదివారం ఉదయం 10 గంటలకు విశ్వనాథ సత్యనారాయణ గారి శ్రీ మద్దర రామాయణ కల్పవృక్షంలోని సుందరకాండ అను అంశంపై ప్రముఖ సాహితీవేత్త ప్రవచనకర్త శ్రీ పోలూరి వెంకట శివరామప్రసాద్ గారు ఉపన్యసించారు. అందరూ ఆహ్వానితులే. ఇట్లు సృజన అధ్యక్షులు గాడిపల్లి దేవరకాడ్, కార్యదర్శి అనిల్ కుమార్ సూరి. నెల జరిగే సృజన సాహిత్య సమావేశం రేపు ఉదయం 10 గంటలకి, అంటే 9/8/2026 ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీ కాళికా సమేత కమఠేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈసారి బ్రహ్మశ్రీ పోలూరి వెంకట శివరామ ప్రసాద్ గారు, నరసరావుపేట వాస్తవ్యులు, ప్రముఖ సాహిత్యవేత్త ఉపన్యసిస్తారు. శ్రీ పోలూరి వెంకట శివరామ ప్రసాద్ గారు సంస్కృతంలోను తెలుగులోను గొప్ప పండితులు. ఆయన గణిత శాస్త్ర ఉపాధ్యాయులుగా పదవీ విరమణ చేశారు. ఆయన సంస్కృతాన్ని తెలుగుని బాగా అధ్యయనం చేసిన పండితులు. సహస్రాధికంగా ఉపన్యాసాలు ఇచ్చారు. ప్రముఖ ప్రవచనకారులు, అలాగే ఆధ్యాత్మికవేత్త. ఆయన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన రామాయణ కల్పవృక్షంలోని సుందరకాండ మీద ఉపన్యాసం చేస్తారు. ఓ గంట సేపు వారి ఉపన్యాస ఝరి ఉంటుంది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకారులు, సహస్రాధిక ఉపన్యాసకర్త అయినటువంటి బ్రహ్మశ్రీ పోలూరు వెంకట శివరామ ప్రసాద్ గారి మంచి ప్రసంగాన్ని మీరందరూ వినవలసిందిగా సృజన పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సమావేశంలో మా నాన్నగారు కీర్తిశేషులు గాడేపల్లి సీతారామమూర్తి గారి పండిత సన్మానం ఆయనకి చేస్తున్నాము. వారిని సృజన గౌరవంగా ఇంతటితో ఏఎస్ న్యూస్ సమాప్తం. నమస్కారం.